మిన్నీ ఇంటి రుచిలో మీ అందరికి బాగా పరిచయమే కదా. స్వాతి గారికి నేను కూడా చాలా పెద్ద ఫ్యాన్ని. కానీ స్వాతి గారు ఒక విషయం చెప్పారు, సముద్రం రొయ్యలతో పచ్చడి అస్సలు బాగోదని. అది నిజమేనంటారా? ఆ వీడియోలో వచ్చిన కామెంట్స్ ఏమిటంటే సముద్రం రొయ్యలతో పచ్చడి సూపర్ గా ఉంటుందని. కానీ నా ఒపీనియన్ ఏంటో చెప్పనా, సముద్రం రొయ్యలతో పచ్చడి అద్దరిపోతుందంతే. రాజమండ్రిలో పెద్దగా సముద్రం రొయ్యలు దొరకవు కాబట్టి కాకినాడ వెళ్ళిన ప్రతిసారి ఎక్కువ క్వాంటిటీలో తెచ్చుకొని వాటితో పికిల్ పెట్టుకుంటాం, సూపర్ గా ఉంటుంది. ఈ రొయ్యలు ఇంతగా ఫేమస్ అవ్వడానికి కారణం వీటిలో ఉండే నరాలే. కానీ ఇవి నరాలు కాదు, ఇంటెస్టైన్స్. రొయ్యలు తిన్న ఫుడ్ వేస్ట్ అంతా కూడా ఇక్కడే స్టోర్ అవుతుంది. ఇందులో చాలా వరకు పారాసైట్స్ ఉంటాయి, అందుకే మనం వీటిని తినకూడదు. అందరికీ బాగా పరిచయమైన భాషలోనే మాట్లాడుకుందాం. ఈ రొయ్యల్లో నరాలు తీయడం చాలా ఈజీ. వీడియోలో చూపిస్తున్న విధంగా తోక కింద భాగం నుంచి మనం నరాలను తీస్తే అసలు రొయ్య అనేది ఎక్కడా డిస్టర్బ్ అవ్వకుండా చాలా ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది. చాలా మందికి తెలియని ఒక కొత్త విషయాన్ని చెప్పనా, కేవలం రొయ్యకి పై భాగంలో ఉండే నరాన్ని తీస్తున్నారు కానీ మరి పొట్ట భాగంలో ఉండే నరాన్ని తీయరా? నా వీడియో ఏమైనా యూస్ఫుల్ గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.